ఏమేమవుతా ఏం మీ అత్తగారు బాగా చూసుకుంటున్నారా? మా అత్తగారా మహారాణిలా చూసుకుంటుంది. అసలు ఇంత పని చెప్పదు తెలుసా నాకు. ఆ, ఉమ్. అల్లుడు అల్లుడు బాగా చూసుకుంటున్నాడా? మీ అల్లుడా ఆ, అసలు నేను చెప్పిన మాట జవదాట నన్ను. అట్లనా? అవును సరే గాని వదిలేందే మొత్తం మహారాణిలా తిరుగుతుంది. ఇంత కూడా పని చెప్తలేవు నువ్వు అసలు. ఏం చెప్పాలమ్మా? ఏం పని చెప్పినా చెయ్యది, సగం సగం పనులు చేస్తుంది. అవునా? ఆ. అన్నైతే చెప్పకపోయినావా మరి? అమ్మో, మొగన్ని కొంగులు కట్టుకున్నది కాదు. కనీసం సింకులో గిన్నెలు ఉన్నాయి, అవన్నీ తోమని చెప్పొచ్చు కదా. ఓ శింకుల గిన్నెలా తోము అని చెప్తే సగం సగము మసి అంతా అన్ననే పెడతాంది కాదు. అన్నేను నీ చెప్పు చేతిలో పెట్టుకోవాలి, అప్పుడే వదిన కూడా నీ కంట్రోల్ ఉంటది. లేదమ్మా, ఆ బోళ్ళైనా నేనే తోముతాన్నా ఇక. అయినా నువ్వు మరి ఇంత మెతకకుంటే నడవదమ్మా. నువ్వు అన్నే నీ చెప్పు చేతిలో పెట్టుకుంటే అప్పుడు వదిన నీ కంట్రోల్ ఉంటది, సరేనా? మమత, ఇది కాఫీ తాగు. అవును మమత, మీ అత్తయ్య గారిని ఎలా చూసుకుంటున్నారు? మా అత్తయ్య గారా నాకేంటి కన్న కూతురులా చూసుకుంటారు. అవునా, మరి మా అన్నయ్య ఎలా చూసుకుంటారు నిన్ను? మీ అన్నయ్య మహారాణిలా చూసుకుంటారు నన్ను. చాలా అదృష్టవంతురాలు నువ్వు. అవును మమత, మీ అత్తయ్య గారు నేను కూతురులా చూసుకోవచ్చు, కానీ మా అత్తయ్య గారు నన్ను కూతురులా చూసుకోకూడదా? మా అన్న నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు, అదే నన్ను చూసుకోకూడదా? సారీ వదిన, నేను ఇట్లా ఆలోచించలేదు. ఎప్పుడు ఆడబిడ్డలాగా ఆలోచించాను కానీ అక్కలా నిన్ను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్నా నాకు తెలుస్తుంది. సారీ వదిన, ఇక్కడ నుంచి మా అమ్మకి చెప్తాను నేను, మా అక్క నన్ను ఎలా చూసుకుంటుందో నిన్ను ఎలా చూసుకోమని. సారీ. పోనీలే మమత, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అదే చాలు నాకు.